మీ ఫేవరెట్ హీరో ఎవరండి ఇప్పుడున్న స్టార్స్లలో? వేణుమాధవ్ అని మంచి హీరోవాడు, మంచి హీరోవాడు. భూకైలాస్, ప్రేమాభిషేక్, హంగామా అలాంటి సినిమాలు చేసిండాడు. మంచి మంచి హీరో అన్నాడు. మరి ఇలా మాట్లాడితే మరి ఉన్న అవకాశాలు కూడా పోయే అవకాశం ఉందిగా. అసలు వద్దు సార్, అవసరం లేదు. నేను ఇప్పుడు కడుపు నిండు ఉన్నా, భోజనం చేసి ఉన్నా, మళ్ళీ మీరు ఇంకో భోజనం తీసుకొస్తే బిర్యానీ తీసుకొచ్చినా కూడా తినలేను నేను. ఇది ఇలాగే ఇదే మాటలు సినిమా కెరీర్ బిగినింగ్లో మాట్లాడే వల్ల సపోజ్ ఇదే ఇంటర్వ్యూ నాకు బాగా బలుపు ఎక్కువ సార్, నాకు బాగా బలుపు ఎక్కువ, ఈగో ప్రాబ్లం ఎక్కువ. నేను ఎవరిని అంటే నన్ను ఎవడు భయపెట్టియలేడు, నన్ను ఎవడు భయపెట్టియలేడు, ఎవరైనా సరే నన్ను భయపెట్టియలేడు అంతే. నేను అనేది ఇదే ఇంటర్వ్యూ సపోజ్ ఇదే ఇంటర్వ్యూ కావచ్చు, ఈ మాటలు సినిమా కెరీర్ బిగినింగ్లో కూడా మాట్లాడగలిగేవాళ్ళు ఎప్పుడండి ఎప్పుడు ఓకే ఓకే సక్సెస్ అంటే ఇప్పుడు కడుపు నిండి ఉన్నారు కదా, నిండకపోయే ముందు కూడా ఇలాగే మాట్లాడేవాళ్ళు. అప్పుడు నిండకపోయింది సార్. ఐఎమ్ కంప్లీట్ మీ బీకామ్. నేను ఎక్కడ అకౌంట్స్ రాసుకున్నా నాకు డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ పోయి టీటీఎల్లో జాయిన్ అయినా మళ్ళీ నాకు డబ్బులు ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇస్తారు. 800 కాదు కదా, ఇప్పుడు ఎక్కువనే ఇస్తారు. నెక్స్ట్ ఎలక్షన్ నిలబడే ఆలోచన అసలు లేదు సార్. పాలిటిక్స్ నేను పొలిటీషియన్స్ తోటి పనులు తీసుకుంటే తప్ప నేను పొలిటికల్గా రాను. పొలిటికల్ వచ్చింది అనుకోండి, నేను ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది, వాళ్ళ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఉండడం వల్ల ఎనీ నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా ఏ పనైనా మినిస్టర్ దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో డైరెక్ట్ పోయి మాట్లాడి, సార్ ఇది జెన్యూన్ అయితేనే చేయండి, లేదంటే వద్దని చెప్తా. ఐ మీన్ మీ భాషలో చెప్పి పైరవీలు చేస్తా, పైరవీలు చేస్తాను పక్క. డబ్బులు తీసుకుని నాకు అవసరమే ఉంది సార్ డబ్బులు. ఈ మధ్య మీరు చిరంజీవి గారి 150 సినిమా ఖైదీ నంబర్ 150 దాని గురించి అది హిట్ కావాలని మీరు తిరుపతిలో గుండు కొట్టించుకున్నారంట, నిజమేనా? ఖైదీ నంబర్ 150 ప్లస్ బాలకృష్ణ గారు 100 సినిమా కోసం. ఇది ఎన్నడూ చేయని వేణుమాధవ్ గారు ఎందుకు అలా చేశారు ఇప్పుడు కొత్తగా? నాకు వాళ్ళిద్దరు బాగా ఇష్టం అండి, వాళ్ళిద్దరు బాగా ఇష్టం. అందులో వివి వినాయక్ అక్కడ డైరెక్టరు, ఇక్కడ క్రిష్ డైరెక్టరు, వాళ్ళు నాకు మంచి మిత్రులు. బాలయ్య బాబు తోటి అంటే ఎన్ రామారావు గారితో ఉన్నటువంటి అనుబంధం, అలాగే చిరంజీవి గారితో నేను చేసినటువంటి సినిమాలు. వివి వినాయక్ అని నాకు లైఫ్ అద్భుతమైన లైఫ్ ఇచ్చిండు దిల్ సినిమాతోటి. నా రేంజ్ పెరగడానికి వన్ ఆఫ్ ది కారకులలో కారకుడు వినయ్ అన్న, అలాగే రాజమౌళి గారు, వీళ్ళందరూ. కాబట్టి అన్ని సినిమాలు హిట్ కావాలని కోరుకుంటా ఖచ్చితంగా. అంతేనా? గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ లేదు మసిపూసి మారేడుగా చేయడం, లేకుంటే వాళ్ళకి బిస్కెట్ వేయడం లేదు. ఇంకొకటి మీకు విచిత్రమైన విషయం చెప్తా, చిరంజీవి గారు 150 సినిమాలు నేను లేను. అదే బాలయ్య